త్రియక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కని కార్యక్రమం ఇది. ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసము ప్రార్థన. ఉదయకాలం చక్కటి పాటలు మనము ప్రైజ్ అండ్ వర్షిప్లో మనం విన్నాము. మరి నా జీవం నా సర్వం నీవే దేవా, చాలా చక్కని మాటలు కదా. అయితే ఒకటే ప్రశ్న, డూ వి మీన్ వాట్ వి సింగ్? మనం పాడేది నిజంగా మనము అలాగే పాడుతున్నావా? నా జీవం నా సర్వం నీవే దేవా అని నిజంగానే పాడుతున్నావా? అందరూ మన బిడ్డలు నడిపించారు, మనం కూడా పాడాం. కానీ డిడ్ వి మీన్ ఇట్ when we sing it? మనం పాడినప్పుడు నిజంగా ఆ ప్రభు మన ముందున్నాడని, నిజంగా మన సర్వం ఆయనకు సమర్పిస్తూ మన జీవం మన లైఫే ఆయన అన్నట్టు ఇట్ వి సింగ్ కదా. ఆలోచించుకోవాలి. ఇట్స్ నాట్ సంథింగ్ వీఆర్ సింగింగ్. మనం పాడుతున్నామంటే పాడటం కాదు. ఇఫ్ యూ డోంట్ మీన్ ఇట్, ఇట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఎట్ ఆల్. ఒకవేళ దానిని అర్థాన్ని మనము ఆ భావాన్ని మన జీవితంలో మనం కలిగి లేకపోతే అది పాడటం లేకపోతే అందులో పాల్గొనడం ఎంతవరకు అర్థం అనేటటువంటిది మనం చూసుకోవాలి. బికాజ్ వీ మస్ట్ గివ్ వాల్యూ టు అవర్ సెల్ఫ్స్. నాకు నేను విలువించుకోవాలి, నా మాటకి నేను విలువ ఇవ్వాలి, నా పాటకి నేను విలువ ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ అలా చేయకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. ఒకసారి ఇలాగొక మీటింగ్ జరుగుతుంది, చాలామంది ప్రజలు కూర్చున్నారు. ఒక ఆయన వచ్చి చాలా అద్భుతంగా పాడాడట. ఏం పాట అంటే, యెహోవా నా కాపరి. ఆయన వాయిస్, ఆయన టైమింగ్, ఆయన యొక్క రిథంలో ఆయన పాడినటువంటి విధానం అమోఘం. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగా పాడాడు. దట్ మ్యాన్ వాజ్ ప్రైజ్డ్ లైక్ ఎనీథింగ్. ఎంతగా ఆయన్ని వారు అప్రిషియేట్ చేశారు. ఆయన తర్వాత మరొక పెద్ద ఆయన, ఒక సేవకుడు వెళ్ళి అదే సాంగ్ పాడాడు. ముందు పాడినంత అమోఘంగా లేదు, అంత మధురంగా లేదు. కానీ ఆ పాట ముగిసే లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో దుఃఖంతో కన్నీళ్లతో వాళ్ళు మునిగిపోయారంట. అప్పుడు ముందు పాడిన ఆయనకు డౌట్ వచ్చింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను పాడినప్పుడు చప్పట్లు మామూలు అండి, పెద్ద విషయం ఏముంది, ఎవడన్నా కొడతాడు. అయిన దానికి కాని దాన్ని కూడా కొడతాడు కదా. కొన్నిసార్లు చప్పట్లు కొట్టడం మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అమ్మయ్య అయిందిరా దేవుడా అని చప్పట్లు కూడా ఉంటాయి. కొన్నిసార్లు నిజంగా అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ ద మ్యాటర్ హౌ ద మినిస్ట్రీ ఎఫెక్టెడ్ ద పీపుల్. ఈ యొక్క పరిచర్య, పాటలు కానీ ఏదైనా ఎంతవరకు వారి యొక్క జీవితాల్లో వారికి ఉపయోగకరంగా ఉంది, వారి జీవితాలని తాకింది. ఎందుకంటే అక్కడ నిలబడి పాడినటువంటి ఆయన ముందు అతనికి అర్థమైంది, నేను ఐ సింగ్ లైక్ ఎ సింగర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ ద షెపర్డ్. ఆ కాపరితో నాకేం అనుభవం లేదు, కాపరి ఎవరో నాకు తెలియదు, ఊరినే పాడాను అంతే. కానీ అక్కడ నిలబడి పాడినటువంటి ఆయన ఆ కాపరిని తన కాపరిగా కలిగి ఉన్నాడు, ఆ కాపరిని వెంబడించేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అనుభవంలోంచి, ఆత్మలోంచి పాడాడు. హి సాంగ్ ఫ్రమ్ హిస్ సోల్, అంత ఆంతర్యంలోంచి పాడాడు. కాబట్టి జీవితాలు కదిలినవి. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి విధానంలో నేను చెప్తున్నాను మనందరికీ కూడా. ఇది ఎవరో ముందు నిలబడి పాడేవాళ్ళని ఉద్దేశించి కాదు నేను చెప్పేది. ఇట్ ఈస్ టు ఆల్ ద కాంగ్రిగేషన్. మనందరం కూడా అలాగ ఇన్వాల్వ్ అవ్వాలి. మనము పాడేది కానీ చేసేది కానీ మనం అర్థవంతంగా చేయాలి. ఈరోజు ఉపవాసం అంటే ఏంటి?
అనే మాట ఆల్రెడీ మరి మన సంఘంలో అందరూ కూడా విద్యాధికులు, వాక్యం బాగా ఎరిగినటువంటి వారు కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు కదండి. వీ నో ద సబ్జెక్ట్, ఇట్స్ నాట్ సంథింగ్ గ్రేట్ సీక్రెట్. బట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, ఉపవాసము అనేటటువంటిది ఒక సంస్కృత పదం. అందులో ఒక సంస్కృత వాక్యం అనమాట. అందులో 2 పదాలు ఉన్నాయి. ఉపవాసము. ఉప అంటే దగ్గరగా ఉండడం అని, వాసం అంటే నివాసం చేయడం అని. మరి మనకి ఇవ్వబడినటువంటి ఇన్విటేషన్ ఏముందంటే, ఫాస్ట్ ఈజ్ అ ఫీస్టింగ్ విత్ ద ఫెలోషిప్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ అని అన్నారు. దేవునితో సహవసించేటటువంటి విందు, అదే ఉపవాసం అని అన్నారు. సో మరి ఇప్పుడు సహవాసం అని ఎంతసేపు నుంచి అంతసేపు చేయాలి కదండి. మన పార్ట్ అయిపోయిన తర్వాత, లేకపోతే మనకు కొద్దిగా ఇదైన తర్వాత మనం ఉంటామా, లేకపోతే ఎలాగా, ప్రార్థనలు ఏకీభవిస్తామా, ఇవన్నీ కూడా ఇందులో మ్యాటర్. అయితే ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండడం, భోజనం మానేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అంటే భోజనం మానేసేసి, అదొక్కటి మానేసేసి మనము వీ ఫీల్ దట్ వీఆర్ సమ్ వెరీ గాడ్లీ, మనం ఫీల్ అయ్యేటటువంటి శోధన మనకుంది. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను కొంచెం భక్తి, నేను కొంచెం సుపీరియర్ మా పక్కన కంటే, ఉపవాసం లేనోడు కంటే ఉపవాసం నేను ఉన్నాను కాబట్టి నా పక్కడు కంటే నేను కొంచెం ఐఎమ్ ఏ బెటర్ క్రిస్టియన్. కానీ అసలు ద వెరీ వర్డ్ సేస్ కమింగ్ నియర్ టు గాడ్, దేవునికి దగ్గరగా వాసం చేయడం. ఈరోజు ఉపవాసం అనే వర్డ్ మీద నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు, కానీ మనందరం, మీలో కొంతమంది నిజంగా ఉపవాసం ఉన్నారు, ప్రార్థన కోసం వచ్చారు. దీని యొక్క ఫలితం, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటాయి, అది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని మనం క్లుప్తంగా దాన్ని మనం తెలుసుకుంటే, మనం ప్రార్థన చేయడానికి అది మనకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫాస్ట్ అండ్ ప్రే ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామ్, అదో కార్యక్రమం కాదు. ఫాస్ట్ అండ్ ప్రే ఈజ్ సంథింగ్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. దీని నుండి మనం ఆశిస్తూ ఒక అనుభవంలోనికి రావడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్రోగ్రామ్. చర్చ్ ప్రోగ్రాంలో ఇది కూడా ఒక ప్రోగ్రాం కాదు. ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టేషన్ తోటి, ఒకటి సాధించాలి అనేటటువంటి గురితోటి మనం ఇది చేసుకోవాలి. ఈరోజు మన లేఖన భాగము నెహెమ్యా గ్రంథంలో నుండి చదివి వినిపించబడింది. నెహెమ్యా అనేటటువంటి వ్యక్తి మీద బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ఎంత గొప్ప సంగతి చూడండి. ఒక వ్యక్తి పేరు మీద ఒక పుస్తకం బైబిల్లో ఉంది అంటే ఆ వ్యక్తి ఎంత విశేషమైన వాడై ఉంటాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి యొక్క పేరు మీద ఒక గ్రంథం, ఆ వ్యక్తి యొక్క జీవన విశేషాలు, చరిత్ర, అతని యొక్క కార్యములు అంతా కూడా ఒక రికార్డుగా దేవుని వాక్యంలో ఉంది అంటే, థింక్ అబౌట్ దట్ పర్సన్, హౌ స్పెషల్ హీ వాస్. ఎంత ప్రాముఖ్యమైన వాడై ఉంటాడు, ఎంత ప్రత్యేకమైన వాడై ఉంటాడు, ఎంత గొప్ప కార్యములను అతను సాధించినటువంటి వాడై ఉంటాడు. దేవుని కొరకు ప్రియమైనటువంటి వారులారా, మనము మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు దేవుని యొక్క రికార్డ్స్లో మనము రికార్డ్ చేయబడతాం. మన లైఫ్, మన నేమ్, మనం చేసినటువంటి కార్యములు ఇవి రికార్డ్ చేయబడతాయి. బైబిల్ గ్రంథంలో కాదు, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయింది. కానీ దేవుని యొక్క సన్నిధిలో గ్రంథాలు ఉంటాయట. దేర్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. కాబట్టి అందులో స్థానము పొందేటట్టుగా మన జీవితంలో మనము ఒక గురి కలిగిన వారుగా జీవించాలి. ఎయిమ్లెస్ లైఫ్ మనకొద్దు, గురి లేని జీవితం మనకొద్దు. ఏ లక్ష్యమో లేకుండా మన ఊరికి అలా జీవిస్తే దానివల్ల మన జీవితానికి తృప్తి అనేటటువంటిది ఉండదు. కానీ మన లక్ష్యంలో మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, దేవుడు అనేటటువంటి విశ్వాసం మనకుంది. కాబట్టి ఇదిగో ఈ యొక్క దేవుని విషయంలో, దేవుని కొరకైనటువంటి విషయంలో
మనం జీవించినప్పుడు అది ఒక ఘనమైనటువంటి ఒక రికార్డుగా అది ఉండగలుగుతుంది. నెహెమ్యా మరి ఈయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తూ ఉండేవాడు, ఆ తర్వాత ఈయనకింత ప్రాధాన్యత ఎందుకు కలిగింది అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా ఒక యూదుడే, కానీ అతడు ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు. అతను పుట్టే నాటికి అతని యొక్క తల్లిదండ్రులు ఇశ్రాయేలు దేశానికి ఎన్నో వందల మైళ్ళ దూరంలో వాళ్ళున్నారు. మరి 586 క్రీస్తుకు పూర్వం అప్పుడు నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేము మీద దాడి చేసి పూర్తిగా యెరూషలేము దేవాలయం అంతటిని ధ్వంసం చేసి మొత్తం ఆ పట్టణం అంతటిని కూడా అగ్ని రాజేసి ప్రాకారాలన్నీ కూల్చేసి మహా పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ అన్నింటినీ కూడా అగ్ని చేత కాల్చేసి అతను తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజలందరినీ కూడా అతను ఏం చేశాడంటే చెరకు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరి ఈ యొక్క చాలా సంవత్సరాలు అయిపోయింది, 586 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అక్కడ చెరలో ఉన్నారు. దే వర్ అవుట్ ఆఫ్ దేర్ కంట్రీ ఫర్ 70 లాంగ్ ఇయర్స్. అదైన తర్వాత ఒక్కొక్క గుంపుగా ప్రజలు రావడం మొదలుపెట్టారు. ఎక్కడికి? మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వారు రావడం మొదలుపెట్టారు. అయితే ఇలాగ చెర వీగిపోయిన తర్వాత కూడా మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, నెబుకద్నెజరు బబులోను రాజు. అప్పుడు బబులోను మహాసామ్రాజ్యం అది కుప్పకూలిపోయింది. దాని తర్వాత పారసిక రాజ్యం అనేది వచ్చింది. పారసిక రాజ్యాన్ని మరి అంతగా విస్తృతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోరెష్ అనేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మనకు సెక్యులర్ మన యొక్క బుక్స్ లో కూడా, హిస్టరీలో కూడా ఉంటుంది. కోరెష్ చాలా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్స్. పర్షియన్ కింగ్డమ్ అనేటటువంటి పారసీలు అని అంటారు కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అయితే ఇప్పుడు ఆ రాజ్యము ఉన్నది దాదాపుగా నెబుకద్నెజరు దాన్ని ధ్వంసం చేసినటువంటి సంవత్సరం నుంచి లెక్కేసుకుంటే 586లో లెక్కేసుకుంటే దాదాపు 440, అంటే మనం వెనక్కి లెక్కేసుకుంటూ వస్తాం అనమాట. క్రీస్తుకు పూర్వాన్ని వెనక్కి రివర్స్లో వస్తూ ఉంటాయి నెంబర్స్ అన్ని. కాబట్టి ఆల్మోస్ట్ 150 ఇయర్స్ తరువాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నెహెమ్యా పుట్టినాటికి అతడు పర్షియన్ కింగ్డంలో ఉన్నాడు. అసలు ఈ యొక్క ఇశ్రాయేలు దేశం ఎలా ఉంటుంది, యూదా రాజ్యం ఎలా ఉంటుంది, యెరూషలేము అనే పట్టణం ఎలా ఉంటుంది, అతను ఎప్పుడు కళ్ళతో చూడలేదు. తరువాత ఇక్కడ ఈ పర్షియన్ కింగ్డంలో మరి నెహెమ్యా ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాజు పేరు ఏంటంటే అర్తహషస్త అనేటటువంటి, యాంటాక్సెస్ అనే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో అర్తహషస్త. ఇది సెక్యులర్ హిస్టరీలో ఉన్నటువంటి విషయమే. ఈయన పాలిస్తున్నటువంటి కాలం. ఆయన యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే సూజా అనేటటువంటి ఒక మహా గొప్ప పట్టణం, తెలుగులో షూషను. అక్కడ కోట ఉంది, అక్కడ రాజు ఉంటాడు. నెహెమ్యా యొక్క అక్కడ ఏం చేస్తున్నాడు అంటే అతడు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. అతడు ఏ స్టేజ్కి వచ్చాడంటే రాజు యొక్క అంతఃపురంలో హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద కింగ్. ఈ యొక్క మహా సామ్రాజ్యంలో ఆ చక్రవర్తికి సమీపముగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నాడు. అతని యొక్క ఉద్యోగం ఏంటంటే హీ వాజ్ ద కప్ బేరర్. రాజుగారికి ద్రాక్షారసాన్ని అందించేవాడు. రాజుగారికి ద్రాక్షారసం అందించడం అంటే ఒక కప్పులో పోసి అందించడం అని అనుకునేరు. కాదు. రాజుగారికి ద్రాక్షారసం ఇచ్చే ముందు ఈయన దాన్ని టేస్ట్ చేయాలి. అందులో విషం కలిసిందా ఏంటా అనేటటువంటిది అనమాట. అంటే రాజుగారి యొక్క ప్రాణాలు ఒక రకంగా చెప్పాలినట్టయితే నెహెమ్యా యొక్క మరి ఆయన టెస్ట్ చేసే దాంట్లో ఉన్నాయన్నమాట. ఆయన గబుక్కున ఆయన ఇచ్చాడు అంటే రాజుగారు ఖచ్చితంగా తాగుతాడు. సో అది చాలా చాలా అఫీషియల్ పోస్ట్, ఇంపార్టెంట్ పోస్ట్ అన్నమాట. అలాంటి ఒక హైయెస్ట్ అఫీషియల్ పోస్ట్లో ఉన్నటువంటి వాడు నెహెమ్యా.
సో హీ వాజ్ బిజీ ఇన్ హిస్ జాబ్. అంతఃపురంలో ఆ యొక్క స్థానంలో అతను ఎంత బిజీగా ఉంటాడో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి మామూలుగా ఒక రాజకీయ పార్టీలో కానీ, ఒక మంత్రి మండలిలో కానీ, ఒక రాజకీయ వ్యవస్థలో ఒక మరి ఉన్నతమైన స్థానంలో కానీ ఉన్నటువంటి వారిని మనం ప్రస్తుతం చూసామనుకోండి, వాళ్ళకి తీరిక ఉండదు. కుటుంబాన్ని కూడా పట్టించుకునేంత తీరిక వాళ్ళకు ఉండదు. అంతటి ఒత్తిడి వారికి ఉంటుంది. నెహెమ్యా ఒక రకంగా అలా ఉన్నటువంటి వాడే అయినప్పటికీ కూడా ఒకానొక రోజున ఇతని దగ్గరికి కొంతమంది యూదా దేశం నుంచి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఇక్కడ డేట్ కూడా అంటే ఆ యొక్క మంత్ కూడా వ్రాయబడి ఉంది, కిస్లేవు మాసమున అనేటటువంటిది. ద మంత్ ఆఫ్ కిస్లేవ్. యూదుల యొక్క నెలల పేరులో 9వ నెల పేరు కిస్లేవ్ అన్నమాట. ఆ నెలలో కొంతమంది వచ్చారట. వచ్చి నెహెమ్యాని కలిశారట. నెహెమ్యా చూడండి, ఆయన ఏదో పెద్ద అఫీషియల్ పోజు కొట్టల. మా యొక్క స్వస్థలం నుంచి మా పితరులు జీవించినటువంటి ఆ యొక్క దేశం నుండి వచ్చారు మా జాతి యూదులు అని చెప్పేసి వాళ్ళ పలకరించి ఏదో మర్యాద చేసి పంపించేయలేదు, లేకపోతే నేను చాలా బిజీగా ఉన్నాను అని అనలేదు. కానీ అయ్యా, మన దేశం ఎలా ఉంది, మన పట్టణం ఎలా ఉంది అని అడగడం మొదలుపెట్టాడు. తన పట్టణమైనటువంటి ఇశ్రాయేలు గురించి, ఈ యెరూషలేము గురించి అతనికి ఒక బర్డెన్ ఉందన్నమాట. అతనికి ఒక ఆశ ఉంది. వాళ్ళేమన్నారంటే, అయ్యా, మన యొక్క పట్టణము గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి, శిథిలమైపోయి ఉన్నాయి, గౌనులన్నీ కాలిపోయి ఉన్నాయి, అగ్ని చేత అలాగే మిగిలిపోయి ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. అంతకు మునుపు 586లో నెబుకద్నెజరు యొక్క టెంపుల్ని, సిటీని అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేశాడని చెప్పాను కదా. ఆ తర్వాత 70 years తర్వాత జెరుబ్బాబెలు అనేటటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో మొదటి గుంపు ఈ యొక్క బాబిలోనియన్ కింగ్డమ్, పర్షియన్ కింగ్డమ్ నుండి మరలా యెరూషలేముకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడి దేవాలయాన్ని కట్టారు. దేవాలయాన్ని మాత్రమే కట్టగలిగారు వాళ్ళు, ఇంకా మిగిలింది వాళ్ళు చేయలేకపోయారు. సో అప్పుడు నెబుకద్నెజరు ఏమైతే డిస్ట్రాయ్ చేశాడో, మరి సిటీ చుట్టూ ఉన్నటువంటి వాల్, దాని యొక్క పెద్ద గేట్స్ అవి మాత్రం అలాగే కాలిపోయి వికారమైనటువంటి స్థితిలో అలాగే ఉన్నాయి. అప్పుడు సిటీ స్టేట్స్ అనేవాడు. సిటీ స్టేట్స్ అంటే ఏంటంటే, ఒక పట్టణం ఉందనుకోండి, పట్టణం చుట్టూ గోడ ఉంటుంది అనమాట, పట్టణానికి పెద్ద గేట్ ఉంటుంది అనమాట. నైట్ టైమ్స్ ఆ గేట్స్ క్లోజ్ చేసేస్తారు, బయట ఎవరు రాకుండా. మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఏమైనా శత్రువులు వచ్చారనుకోండి, వెంటనే గేట్స్ క్లోజ్ చేసి ఆ కోట గోడ ప్రాకారం మీద వాళ్ళకి బురుజులు ఉంటాయన్నమాట. అక్కడ నుండి సైనికులు అక్కడ నుండి యుద్ధం చేస్తారు. అది పూర్వకాలం విధానం. కాబట్టి గోడలు లేవు అంటే అర్థం ఏంటంటే, ఎనిమి చాలా ఈజీగా వచ్చేయచ్చు. వాళ్ళకి అసలు గుర్తింపు లేదు. వీళ్ళు కనీసం ఇంటి చుట్టూ, వాళ్ళ ఊరు చుట్టూ గోడ కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారని వాళ్ళని చాలా అపహాస్యం చేసేటటువంటి, చులకనగా చూసేటటువంటి పరిస్థితులు. ఈ న్యూస్ విన్న తర్వాత నెహెమ్యా అలాగా ఏంటో అలా జరిగింది అని ఏదో పై మాటలు మాట్లాడాల. చూడండి, ఎప్పుడైనా ఒక సాడ్ థింగ్ జరిగినప్పుడు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? ఏంటి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఏదో అయ్యో పాపం అని చెప్పేసి మనం ఊరుకోవడమేనా? చాలాసార్లు మనం అలా ఊరుకుంటున్నామా? లేకపోతే మన హృదయంలోనికి దాని గురించినటువంటి బాధ కానీ భారము కానీ ప్రవేశిస్తూ ఉన్నదా? నెహెమ్యాను మనం చూసాం. నెహెమ్యాను ఎవ్వరూ పిలవలేదు. నెహెమ్యాకు ఏ విధమైనటువంటి జూయిష్ ఈ యొక్క పీపుల్లో అతనికి ఏమి గుర్తింపు లేదు. హీ వాజ్ నాట్ ఎ లీడర్. అతనికి ఏ విధమైన ఊరినే అతను ఏంటంటే పరామర్శగా అడిగాడు అంతే. ఇక్కడ అతనికి వేరే చోట అతను చాలా హై అఫీషియల్గా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ యొక్క విషయాలు విన్నప్పుడు మరి ఎలా ఉంది? నేను చదువుతున్నాను చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇది చెప్పగానే వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ మ్యాన్ నెహెమియా?
అంటే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. చూడండి, ఎప్పుడు అతను ఉపవాసం అనేటటువంటి ఈ యొక్క ఈ పరిస్థితిలోనికి అతను వచ్చాడు. అరే, నా పితరులు నివసించినటువంటి పట్టణం, మాకు రాజధానిగా ఉన్నటువంటి పట్టణం, ఈ పట్టణము ఇప్పుడు అక్కడ ఎవరైతే చెరలో నుండి వెళ్ళి అక్కడికి ఉన్నారో అక్కడ వాళ్ళకి సేఫ్టీ లేకుండా ఉంది. వాళ్ళు బహుశ్రమలు పడుతున్నారు. ఈ పట్టణం ఒక గౌరవం లేనటువంటి పట్టణంగా ఉంది, గుర్తింపు లేనటువంటి పట్టణంగా ఉంది. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే నిందకు వాళ్ళు గురవుతున్నటువంటి వారుగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు ఒక్కసారి అతని గుండె అది బరువెక్కింది, పగిలిందన్నమాట. వెంటనే అతడు దానిని విన్నప్పుడు అతడు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. గమనించండి, he started to cry. That was the pain. అతనికి ఎంత నొప్పి కలిగిందంటే, నా ప్రజలు ఇలా ఉన్నారా, నా యొక్క పట్టణం ఇలా ఉన్నదా. ఇతను ఎప్పుడు చూడలేదు, గమనించండి, ఎప్పుడు వెళ్ళలేదు ఆ పట్టణానికి. కానీ ఈరోజు అతడు అది నా పట్టణం అని అనుకున్నాడు కాబట్టి అతడు దుఃఖంతో నిండిపోయి అతను చేసినటువంటి పని ఏమిటి అంటే, కొన్ని దినాలు ఎన్ని దినాలో మనకు తెలియదు, అతడు దుఃఖంతో అలాగే మునిగిపోయి ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడండి. అన్నం సహించటం లేదు, పానం సహించటం లేదు. తన ప్రజల యొక్క దుర్భరస్థితిని చూచినప్పుడు వారి యొక్క బాధను అతడు విన్నాడు. అతను కళ్ళతో చూడలా, కానీ ఆ యొక్క విన్నటువంటి మాటలే అతనికి ఎంత బాధను కలిగి చేసినవంటే ఏడ్చుట, దుఃఖించుట, అన్నము సహించకపోవుట, పానము సహించకపోవుట. అతడు చేసినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి మనం ఆలోచన చేస్తే 5వ వచనంలో 4వ వచనం చివరిలో వ్రాయబడినది, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడండి. ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద ప్రేయర్. ప్రార్థనతో కలిసినటువంటిదిగా ఉపవాసము ఉన్నది. అంతే తప్ప భోజనం మానేసి టీవీ మామూలుగానే చూడటం, మొబైల్ మామూలుగానే, అన్ని మామూలుగానే చూడటం, మన భాషలో మార్పు ఉండదు, అలాగే మాట్లాడటం కదండి. లోకంలో ఏ పని మానేది లేదు, అన్నీ మామూలే, ఓన్లీ భోజనం మానేసాం. మళ్ళీ దానికి ఫీలింగ్ ఏంటంటే, నా పక్కన ఉపవాసం వాడు తినేస్తున్నాడు కాబట్టి ఆడికంటే నేను భక్తిపరుణ్ణి. స్వనీతితో చచ్చిపోతున్నాం మనం అసలు. ఏమండి, ఈ యొక్క సొంత ఆలోచనలతోటి మనం ఏదో అనుకుని మనం ఏదో అయిపోతున్నాం. అసలు రియాలిటీ లేదు మన జీవితాల్లో. అన్నప్పుడు ఆధునిక క్రైస్తవ సంఘం గురించి మాట్లాడుతున్నాం. మోడర్న్ చర్చ్ ఎలా మారిపోయిందంటే చాలా కృత్రిమంగా మారిపోయింది. ఒరిజినాలిటీ పోయింది మనుషులు. నిజమైనటువంటి న్యాచురల్ ఈ డిజైర్స్ ఏమీ కూడా లేవు, అంత కృత్రిమమే. ఈ యొక్క స్థితిలో నుండి మనం బయటికి రావాలి. చూడండి, వినగానే అతని యొక్క గుండె పగిలంతగా ఏడుస్తున్నాడు. ఇతనికి ఏం పట్టిందంటే, అక్కడేమన్నా రాజా లేకపోతే అక్కడేమన్నా మంత్రి, ఇప్పుడు అతని బంధువులు ఎవరైనా ఉన్నారా? ఏమీ లేదు, నథింగ్. More than 150 years have gone. కొంచెం మన దేశం నుంచి ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, అక్కడ ఒకళ్ళు గ్రీన్ కార్డు వచ్చినాయి అనుకోండి, ఇంత బర్డెన్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏమైనా జరిగిందంటే మేము వీఆర్ సేఫ్, ఇక్కడ బాగున్నాం. వాళ్ళకేదో పాపం అవుతుందంట, ఫోన్ చేసి ఎలా ఉన్నారు, అలాగా సర్లే. కానీ నెహెమ్యా అలా లేడండి. అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. The wisest thing a person can do, ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అన్నప్పుడు, ఏదైనా బాధ కలిగింది అన్నప్పుడు, ఏదైనా భారము కలిగింది అన్నప్పుడు, ఒక జ్ఞానయుక్తమైనటువంటి పని ఒక వ్యక్తి చేయగలిగింది ఏంటో చెప్పమంటారా? నీలింగ్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేయడం. అది ఎవరితో మాట్లాడడం లేదండి. హీ స్టార్టెడ్ టు ప్రే అంటు ద లార్డ్. నీ జీవితంలో కూడా అంతే. ఏదైనా బాధ, కష్టం, భయం, ఏదైనా నొప్పి కలిగినప్పుడు నీవు జ్ఞానివైతే నువ్వు చేసే పని ఏంటంటే ఇమ్మీడియట్గా యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్. అది
దేవుని మీద మనకున్నటువంటి విశ్వాస బంధాన్ని అది తెలియజేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యు విల్ టర్న్ ఓన్లీ టు గాడ్, నాట్ టు ఎనీబడి. ఇది నా పని చేయడం మొదలుపెట్టాడు. చూడండి, దాదాపుగా 5వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు అతడు ప్రార్థన చేశాడంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ద కన్సైజ్ ఫార్మ్ ఆఫ్ ద ప్రేయర్. అతను ఎంతో ప్రార్థన చేశాడు, కానీ చాలా సంక్షిప్తంగా షార్ట్గా కొన్ని వచనాలు ఇచ్చాడు. అంటే ఎంత ప్రార్థన చేస్తుంటాడు అతను. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తామండి? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే స్విచ్ చేయగానే లైట్ వెలగాలి. ఇప్పుడు నేను అడిగితే ఇమీడియట్గా నాకు ఇచ్చేయాలి దేవుడు, లేకపోతే దేవుడి మీద కోపం, లేకపోతే దేవుడి మీద అలగటం, లేకపోతే దేవుడు అంటే నా ప్రార్థన వింటలేదులే, నేను స్విచ్ చేసిన వెంటనే లైట్ వెలగల. కానీ నేను మొర్ర పెడుతున్నాడు డేస్ టుగెదర్, వాజ్ ప్రేయింగ్. దేవుని ముందు తన యొక్క బాధను, తన భారాన్ని, తన ప్రజల యొక్క శ్రమను, నిందను, తన పట్టణం యొక్క దుస్థితిని అతడు పెట్టుకుంటూ ఉన్నాడు కన్నీళ్లతో. కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా? నిజంగా మనము అలాంటి బర్డెన్ మనకు వచ్చినప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించక్కర్లేదండి. ఆటోమేటిక్గా మనం ఉపవాసం ఉంటాం. ఆటోమేటిక్గా ఇది నాకు ఈ విషయంలో సమాధానం దొరికే వరకు కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టను అనేటటువంటి స్థితిలోనికి మనం ఖచ్చితంగా వెళ్తాం. ఆ భారం రావాలి. ఈరోజు మనం ఎంతమంది భారంతో ఉన్నాం? ఒక కార్యక్రమం పెట్టారు కాబట్టి మనం వచ్చామా? లేకపోతే ప్రార్థన చేసుకుని, దేవా ఈ దినం నేను ఉపవాస ప్రార్థన వెళ్తున్నాను నాయన, తండ్రి నీ సన్నిధి నేను అనుభవించాలి, యోగ్యంగా నేను నీ ముందు విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన ఫలాలు అందుకునేటట్టుగా నేను దేవా నేను ప్రార్థించాలి. అలాంటి మరి సిద్ధపాటుతో మనం రాగలిగామా? అసలు థాట్ మనలో ఉందా? మనం గమనించుకోవాలి. నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడండి, ఉపవాస ప్రార్థన. అతను ఏ రాజు దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ రాజు బిలీవర్ కాదు. అతను పర్షియన్, పారసిక రాజ్యం. వాళ్ళ యొక్క దేవుళ్ళు, వాళ్ళ దేవతలు, వాళ్ళ పూజా విధానాలు, వాళ్ళకున్నటువంటివన్నీ కూడా, వాళ్ళ మతం అవన్నీ కూడా వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఆ రాజు దగ్గర పనిచేస్తున్నాడు. మరి ఇతనిలో ఇంత భారం ఉన్నా, ఇంత బాధ ఉన్నా, ఇంత భయం ఉన్నా అతను తనకు తానుగా ఏమీ చేయలేడు. దేవుని సన్నిధిలో తన యొక్క మరి గుండెలో ఉన్నటువంటి బాధ అంతటినీ కూడా చెప్పుకున్నాడు. ఈ ప్రార్థనలో ఉండి ఒప్పుకున్నాడు కూడా. ప్రార్థన చేయకుండా అడగడమే కాదు, వై దిస్ సిచ్యువేషన్, ఈ యొక్క పరిస్థితులు ఎందుకు తలెత్తింది, నాకు దేవునికి మధ్యలో ఏది అడ్డుగా వచ్చింది? అతను అంటాడు 6వ వచనంలో, 5వ వచనంలో దేవుని స్తుతిస్తాడు, 6వ వచనంలో దేవుని ప్రార్థిస్తూ అంటాడు, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదురు బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. దట్ వాజ్ ద కన్ఫెషన్. ఈరోజు మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. మనం నీతిమంతులుగా ఫీల్ అయ్యి ఇక్కడ కూర్చుంటున్నామా? లేకపోతే నా దేవుని ఎదుట నా జీవితం సరిపోదు, అయ్యో నా దేవునికి నేను పూర్తిగా అంగీకారయుతంగా నేను జీవించలేకపోతున్నాను, అయ్యో నా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు, ఎన్నో షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, నా మాటలో, నా చూపులో, నా వినికిడిలో, నా ఆలోచనలో, నా క్రియలలో నా దేవునికి ఎన్నో ఇష్టం కానటువంటి నా జీవితంలో ఉన్నాయి. నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాం మా ప్రభువు అంటున్నాడు. దట్ ఈస్ ద కన్ఫెషన్ వీ నీడ్, దట్ ఈస్ ద రిపెంటెన్స్ వీ నీడ్. దేవా నీవు ఆజ్ఞలు ఇచ్చావు మోషే ద్వారా. దేవా ఎంత గొప్ప పని చేసావు నీవు. మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నువ్వు మాకు చెప్పావు. కానీ ఆ చెప్పినటువంటి ఆ యొక్క ఉపదేశంతో మేము పక్కన పెట్టేశాం. We were so disobedient. మేము అసలు ఎంత అవిధేయముగా అయిపోయాం.
నిన్ను లెక్క చేయని వరంగా అయిపోయాం. ఈరోజు యెరూషలేము యొక్క గోడలు అలా ఉన్నాయంటే, యెరూషలేము యొక్క గుమ్మాలు అలా ఉన్నాయంటే, దేవా ఇదిగో మా యొక్క పాపం, మా యొక్క అవిధేయత, నా జీవితంలో కష్టానికి, నా జీవితంలో బాధకు, నా జీవితంలో నష్టానికి, నా జీవితంలో అపజయానికి, నా జీవితం కూలిపోవడానికి దేవుడు కారణం కాదు, నేనే కారణం. నా యొక్క అవిధేయత, నా యొక్క పాపం. డు వి రియలైజ్ దట్ దిస్ మార్నింగ్? దాన్ని మరి ఉదయకాలం మనం దాన్ని గమనిస్తున్నామా, గుర్తిస్తున్నామా? ఇది నిజంగా నేనే, నా కారణంగానే నాకు ఈ స్థితి ఉందని మనం తెలుసుకున్నాం. నిజంగా చూడండి, నెహెమ్యాకి ఇందులో ఏ పార్ట్ కూడా లేదు. ఈవెన్ ఆయన పేరెంట్స్ కూడా ఉండదు. ఎందుకంటే 150 years బ్యాక్. ఇప్పుడు అతనికి బహుశా వయసు 40 అలా ఉండిండొచ్చు అంతే. కానీ హీ రియలైజ్డ్, మా పితరులు ఇదిగో అక్కడ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మా పితరులందరూ కూడా దేవానికి లోబడకుండా పోయారు. ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుని డైరెక్ట్గా అడిగే ఇట్లా, దేవాకి కష్టం వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? నీ పేరు పెట్టుకున్న ప్రజలం కదా మేము అని దేవుడి మీద అతడు ఎదురు దెబ్బలాటంలా. అతడు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థిస్తూ, దేవుని వాగ్దానాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ అతడు దేవుని సన్నిధిలో అలా ప్రార్థించాడు. ప్రియమైన వాళ్ళ 3 months గడిచినవి. కిస్లేవ్ అయిపోయింది. తర్వాత 2 months అయిపోయినది. నీసాను అనేటటువంటి మాసం వచ్చింది. జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా నీసాను అంటే దట్ వాజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దేర్ ఇయర్. యూదుల క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల పేరు నీసాను. ఈ నీసాను నెలలో అటు తర్వాత 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసముందు రాజు ద్రాక్షారసం త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని. దిస్ 3 months, ఈ లాస్ట్ 3 months, what he was doing was just praying in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఈ అంశాల కొరకు అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడు ఏం చేస్తాడో, ఆ పట్టణం విషయంలో ఎలాగ ఆయన న్యాయం చేస్తాడో, ఆయన ఏ మార్గాన్ని అవలంబిస్తాడు, ఈ డజంట్ నో ఎనీథింగ్, జస్ట్ జీరో. అతనికేమీ తెలియదు. కానీ అతనికైతే భారం ఉంది, ప్రార్థన ఉంది. దేవా నువ్వు ఏదో చేయనైనా నీ ప్రజలను కాపాడు ప్రభువా అంటున్నాడు. ఈ యొక్క న్యూ ఇయర్లో దేవుడు ఒక న్యూ ఓపెనింగ్, ఒక న్యూ థింగ్ హీస్ గోయింగ్ టు డూ విచ్ నెహెమ్యా డిడ్ంట్ నో. అతను నీసాన్ అనే మాసంలో ఫస్ట్ మంత్లో తీసుకెళ్లి అతని యొక్క డ్యూటీ ప్రకారంగా రాజుకు కప్ అందించాడు. అయితే రాజు నెహెమ్యాను చూశాడు, అతని యొక్క రూపాన్ని చూశాడు. చూడండి, దేవుడు ఏ రీతిగా ఆయన మన కొరకు ఆయన మనుష్యులను సిద్ధం చేస్తాడు, పరిస్థితులను సిద్ధం చేస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మన కొరకు మార్గాన్ని ఆయన తెరిచే దేవుడు, సరళం చేసేటటువంటి దేవుడు. రాజు ఎప్పుడు మరి నెహెమ్యా విషయంలో ఎలా ఉండేవాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు అతని యొక్క యోగక్షేమాలు కోరేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. నెహెమ్యా ఏంటంటే వాళ్ళకి డల్గా కనబడుతున్నావు అని అడుగుతున్నాడు. ఒక ఎంపరర్ తన కింద ఉన్నటువంటి సబార్డినేట్ని అంతగా ఏమీ పర్సనల్గా ఏం ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఏమి ఉండవండి, ఉండవు. అయితే చూడండి, రాజుకి ఎలాంటి అభిమానము నెహెమ్యా పట్ల కలిగిందో అడుగుతూ ఉన్నాడు. ఏంటి నువ్వుగా, నీకేమో సిక్నెస్ ఏమైనా వచ్చింది, నీకేమో బాగాలేదా, వ్యాధి ఏమైనా వచ్చిందా? వై ఆర్ యూ సో వీక్, సాడ్, వై ఆర్ యూ డల్? రాజే అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మనం చూస్తే చూడండి ఇక్కడ ఏం చేశాడో. 3వ వచనం చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, నేను మిగుల భయపడి. ఇలా అడిగేటోడికి నెహెమ్యాకు భయం వేస్తుంది. అమ్మో ఏంటి ఇలా అడుగుతున్నాడు రాజు, ఒకళ్ళు గబుక్కున నాకేమన్నా తేడా జరుగుద్దా ఏంటి? ఆ రాజులు క్షణంలో ఏమంటే జరిగిపోద్ది అక్కడ. కాబట్టి చాలా భయపడ్డాడట. భయపడి అన్నాడట, రాజు చిరంజీవి గాక, నా పితరులుండు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అన్నాడు. రియాలిటీని ఒప్పేసుకున్నాడు. అయ్యా, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నేను ఈరోజు దుఃఖంతో కనబడడానికి కారణము మా పితరుల యొక్క పట్టణం అలా ఉంది.
ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు రాజు చూడండి, హౌ గాడ్ ఓపెన్స్ ద డోర్. ప్రజల యొక్క మనస్సులను, అధికారుల యొక్క మనస్సులను దేవుడు ఏ రీతిగా అనుకూలపరుస్తాడనేది మనం చూస్తున్నాం. చాలా మంది డిపార్ట్మెంట్స్లో ఉంటారు, వాళ్ళ బాసులు ఎలా ఉంటారంటే చండ శాసనంలాగా ఉంటారు. చాలాసార్లు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళని సమీపించడానికి, వాళ్ళు మన కష్టాలు చెప్పుకోవడానికి అసలు అవకాశమే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ బాసే మన యోగక్షేమాలను కోరేవాడుగా అతను మనం పలకరిస్తే, మన కష్ట సుఖాలను విచారించేవాడుగా అతను మనతో మాట్లాడడం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి కార్యము దేవుడు మాత్రమే చేయగలడు. ఇక్కడ దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి 4వ వచనంలో ఏమన్నాడు తెలుసా? రాజు, ఏం కావాలి, నువ్వు ఏం మనవి చేయాలని నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర అన్నాడు. రాజే అడుగుతున్నాడు. చూడండి, రాజు కనుక ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నెహెమ్యా చెప్పలేకపోయేవాడు. రాజు అడగగానే నెహెమ్యా ఎగిరి గంతేసేసి అతను ఏమీ చెప్పడానికి పూనుకోలేదు. చూడండి అతను ఏం చేశాడంట, 4వ వచనంలో వ్రాయబడిన మాట, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, he was in the presence of a great empire, but immediately he turned to the great emperor who is in heaven on the throne. మీరు గమనించారా? తనకు ముందు లోకంలో అత్యంత శక్తివంతమైనటువంటి చక్రవర్తి సింహాసనాసీనుడై ఉన్నాడు అర్తహషస్తరాజు. కానీ ఆ ఆపర్చునిటీ ఇవ్వగానే ఇతను ఏం చేశాడంట, ఆకాశమందలి దేవునికి అతడు ఒక నిమిషము అతడు ప్రార్థన చేశాడంట. రాజు ముందు రాజు ఏదైనా అడిగాడు అనుకోండి, అలా నాంచుకుంటూ కూర్చుంటే కుదరదు. సార్ కొంచెం నేను ఆలోచించుకుని చెప్తాను, మా ఇంటి వాళ్ళతో కొంచెం నేను డిస్కస్ చేసి మాట్లాడతానంటే కుదరదు కదా. రాజుగారికి ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వాలి. సో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఆర్ దేర్. రాజు అడిగిన దానికి నెహెమ్యా జవాబు ఇచ్చేదానికి మధ్యలో ఓన్లీ ఫ్యూ సెకండ్స్. కానీ ఫ్యూ సెకండ్స్ అతను ఏం చేశాడంటే, ఇటర్న్ టు గాడ్. ఏం ప్రార్థన చేసి ఉంటాడు కదండి? కొన్ని సెకండ్లో అతను ఏం ప్రార్థన చేస్తుంటాడు? ఒక సెకండ్ల గ్యాప్ అయినా సరే అతడు దాన్ని ఎలాగ యూటిలైజ్ చేసుకున్నాడంటే, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ, ఐ మస్ట్ కన్సల్ట్ మై గాడ్. దేవా, నీవు నాకు గైడెన్స్ ఇవ్వాలి. ఈ టైంలో నేనేం చెప్పాలి, నేను ఎలాంటి జవాబు ఇవ్వాలి అని, ప్రభువా నువ్వు నాకు ఆలోచన నీవు అని అతడు ప్రార్థన చేస్తుంటాడు. అంతే, సింపుల్. అతడు గట్టిగా ప్రార్థన చేయడానికి ఉంటుందండి. అక్కడ మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తి ఏమన్నా అలా ప్రార్థన చేయడానికి ఉంటుందా? ఏముండదు. యు ఆర్ జస్ట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. ఈవెన్ హీ కెనాట్ క్లోజ్ హిజ్ ఐస్. కానీ తన మనసు దేవుని వైపు అతడు పెట్టుకున్నాడు. సో అనేక సార్లు మనకు కొన్ని సెకండ్లే టైం ఉండొచ్చు, కానీ టర్న్ యువర్ మైండ్ టు గాడ్, టర్న్ యువర్ హార్ట్ టు గాడ్. దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు, ఆ మనసుని చూస్తాడు. నువ్వు కళ్ళు మూసుకోవడానికి నీకు అవకాశం లేకపోవచ్చు, చేతులు జోడించడానికి అవకాశం లేకపోవచ్చు, నువ్వు మోకరించడానికి అది తావు కాకపోవచ్చు. బట్ గాడ్ విల్ లిసన్ టు యువర్ హార్ట్. హీ నోస్ యువర్ మైండ్, యువర్ థాట్స్. మనసులో తలంపుల ద్వారానే దేవుడు దేవునితో అతను ప్రార్థన చేసుకున్నాడు. అద్భుతం. రాజు అన్నాడు, నెహెమ్యా, యూ గో. నేను నీకు అధికారం ఇస్తున్నానయ్యా, నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీకేం కావాలో తీసుకెళ్ళు, ఎవరు కావాలో తీసుకెళ్ళు. యు గో అన్నాడు రాజు. ఎదురేం పిటిషన్ పెట్టుకోలే, రాజా నాకు ఇచ్చేయండి, అది చేయండి, ఇచ్చేయండి అనేం చెప్పలా. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుని అతడు రాజుకు తన మనవిని అతడు చేశాడు. అయ్యా, ఇదిగో ఈ పట్టణాన్ని నేను తిరిగి కట్టాలనుకుంటున్నాను, నన్ను మీరు పంపిస్తారా అన్నాడంతే. దానికి రాజు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని పంపించడం జరిగింది. చూడండి, యూదా ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు కేవలము వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందించారంతే. అది కూడా నెహెమ్యా అడిగినప్పుడు చెప్పారంతే. అంతేగాని నెహెమ్యాని లీడర్గా రమ్మనలా, మాకు సహాయం చేయండి అయ్యా, మమ్మల్ని రక్షించండి అయ్యా, మీరంత పోస్టులో ఉన్నారు కదయ్యా అని ఏం అడగలేదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆలోచన లేదు. కానీ నెహెమ్యా మనసులో అతనికి కలిగినటువంటి భారం ఏంటంటే, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ మై పీపుల్. నేను నా సంఘం కొరకు ఏదైనా చేయాలి. అది దేవుడు నడిపించిన విధానంలో చేయాలి. నేను అనుకున్నట్టుగా కాదు, నా ఆలోచన కాదు, నా ప్లాన్ కాదు. అవన్నీ వేస్ట్ అయిపోతాయి.
అలా చాలా మంది ప్రయత్నాలు చేసి ఈ యొక్క సంఘాన్ని, సమాజాన్ని ఇంకా భ్రష్టు పట్టించేశారు. దే డిడ్ నాట్ టర్న్ టు గాడ్, దే డిడ్ నాట్ గో అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అందుచేత చాలా మంది మనకు కనపడుతుంటారు, ఇది చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు. మరి ఈ రోజు ఎందుకు ఇలా ఉంది గత అంటే చెప్పలేదు. కారణం ఏంటంటే దే డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ వేలో. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థనతో ప్రారంభించాడు, దేవుని నడిపింపులోనికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పటికి అతనికి అంతా కూడా ఓపెన్గా లేదండి. యెరూషలేముకు వెళ్ళేటప్పటికి అంతా అతనికి సిద్ధంగా ఏమీ లేదు. చాలా మంది శత్రువులు ఉన్నారు. టోబియా, సన్బల్లటు, మీరు చదివితే నెహెమ్యా గ్రంథం ఎప్పుడైనా మీరు చదువున్నారో లేదు, చాలా మంది శత్రువులు ఉన్నారు. అతని యొక్క పనికి వాళ్ళు ఎంత ఆటంకం కలిగించారంటే నేను చెప్పలేను. అయితే ప్రతిసారి ప్రార్థన చేసుకున్నాడు, తన పనిని ప్రారంభించాడు. హి వాజ్ నాట్ కన్స్ట్రక్టింగ్ ద టెంపుల్, రిమెంబర్, హి వాజ్ ఓన్లీ కన్స్ట్రక్టింగ్ ద వాల్ అరౌండ్ జెరూసలేం. యెరూషలేము చుట్టూ కూడా ప్రాకారం కట్టే పనిలో ఉన్నాడు, దేవాలయం కాదు. కానీ ఇది ఎంత గొప్ప కార్యము. ఎన్ని రోజుల్లో కట్టాడో తెలుసండి? దేవాలయం 52 రోజుల్లో కడితే గొప్పగా ఎంచుకునేటటువంటి తరంలో మనం ఉన్నాం. దేవాలయం కాదు ఇది, ఒక పట్టణం చుట్టూ ప్రాకారం. ఎన్ని రోజుల్లో కట్టాడో తెలుసా? 52 days. దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడంటే, అతను వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ప్రతి కుటుంబం కూడా డబ్బులేమి లేవు, డబ్బులేమి ఇచ్చి పంపించలా రాజు. కానీ ఆ కుటుంబాలు ఇప్పుడు మనకి ఎలాగైతే మనం డొనేషన్స్ మనం ఇస్తామో, అయ్యా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మేము దానికి ఖర్చు అంతా మేము పెట్టుకుంటాం, ఆ పని అంతటిని కూడా మేము జరిగిస్తాం. ఈ రీతిగా కుటుంబాలు వాళ్ళు ముందుకు వచ్చారు. నెహెమ్యా యొక్క సారథ్యంలో 52 daysలో ఇంతవరకు కూడా సిగ్గుపడుతూ, ఒక భద్రత లేకుండా, అందరి దృష్టిలో నవ్వుల పాలవుతూ నిందాస్పదమవుతున్నటువంటి యెరూషలేము అందమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క ప్రాకారముతో అది వర్ధిల్లడం మొదలుపెట్టింది. నెహెమ్యా చేసినటువంటి పని ఉట్టి గోడ కట్టడం అని మనం అనుకుంటే మాత్రము అది సరైనటువంటి విషయం కాదు. నెహెమ్యా దేని గోడ కట్టాడో తెలుసా? ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ గాడ్. యెరూషలేము మహాదేవుని పట్టణం. దేర్ ద హోలీ టెంపుల్ ఉన్నది. అక్కడ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మహాదేవాలయము అక్కడ ఉన్నది. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. నాడు నెహెమ్యా అలాంటి దేవుని పట్టణాన్ని కట్టాడండి, మామూలు కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యెరూషలేము ఇశ్రాయేలు మరి దేశమంతటికీ కూడా అది గొప్ప రాజధాని కదా. అదే పట్టణంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. అదే పట్టణంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని యేసు మరలా భూమి మీదకి వస్తారు కదా రెండోసారి. దానిని క్యాపిటల్గా చేసుకుని he will rule the whole world for 1000 years. That is called millennium. 1000 సంవత్సరాల పాలన ఆయన చేయబోతూ ఉన్నాడు. దాన్ని మిల్లేనియం అని అంటారు. ఈరోజు ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, నెహెమ్యాని మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను? మన వ్యక్తిగత జీవితానికి ప్రాకారం ఉందా? మన కుటుంబానికి ప్రాకారం ఉందా? శత్రువు మన మీద ఈజీగా దాడి చేసేటటువంటి రీతిగా మన జీవితాలు ఓపెన్ అయి ఉన్నాయా? ఇతరులు మనల్ని చూసి వేళాకోళం చేసి నవ్వేటట్టుగా, ఇతరులు ఈజీగా మనల్ని లొంగ తీసుకునేటటువంటి రీతిగా మన నేచర్ ఉందా? దట్ మీన్స్ దేర్ ఇస్ నో వాల్ అరౌండ్ యూ. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్? మీ కుటుంబానికి ప్రాకారం ఉందా? ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని దూషించేటట్టుగా అవకాశాన్ని మీరు ఇస్తున్నారా? నిందలు వేసేటట్టుగా, లేకపోతే మీలో అనేకమైనటువంటి వాటిని చూపేటటువంటి వారుగా ఉండేటట్టుగా మీరు అవకాశం ఇస్తున్నారా? దట్ మీన్స్ దెర్ ఈజ్ నో వాల్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. వాట్ అబౌట్ ద చర్చ్? ఈ సంఘం మీద దుష్ట శక్తులు ఈజీగా దాడి చేసేటటువంటి రీతిగా ఇది ప్రాకారం కూలిపోయి ఉన్నదా? ఈజ్ దేర్ ద స్పిరిచువల్ వాల్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద చర్చ్? ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాకారం ఉన్నదా? మనం ఆలోచించుకోవాలి. అలా లేకపోతే నెహెమ్యాలాగా మనం కూడా భారంతో నింపబడాలి.
మనము కూడా దుఃఖపడాలి దేవుని సన్నిధిలో. మనము అలాంటి దుఃఖముతో ఉపవాసమును మనము సల్పగలిగినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎలా జరుగుతుంది అనేది మనకు అనవసరం. రాజు హృదయాన్ని దేవుడు తెరుస్తాడని నెహెమ్యా ఊహించాడా? రాజే తనను పలకరిస్తాడని నెహెమ్యా ఊహించాడా? రాజే తనకు పర్మిషన్ ఇస్తాడని నెహెమ్యా ఊహించాడా? ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు దేవుడు చేసి ఆయన తన చేతిలో సాధనాలుగా వాడుకొని గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు చేయడానికి మనల్ని వాడుకుంటాడు. మరి యొక్క ఉపవాసం అనే మరి దీనిని మనం చేస్తున్న సందర్భంలో నెహెమ్యా మనకు ఎంత ఎంకరేజింగ్ ఉన్నాడు చూసారా? నీవు చేసే ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు, నీవు దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు వ్యర్థం కాదు, నీవు దేవుని సన్నిధిలో ఇదిగో నీ హృదయాన్ని నీవు పెట్టి ఆ నీ యొక్క విన్నపాలు దేవుని దగ్గర పెట్టుకున్నప్పుడు అది ఎప్పుడూ కూడా వ్యర్థంగా తిరిగి రాదు. యు విల్ గెట్ ది ఆన్సర్ అండ్ యు విల్ బీ ద గ్రేట్ టెస్టిమనీ. కాబట్టి ఈరోజు మరి అటువంటి భారంతో మనం ప్రార్థనలో ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ లాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.